ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ 18th బ్యాచ్లో మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన మరొక స్టూడెంట్ ఉన్నాడు. మన స్టూడెంట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, ఎలా ఉంది ట్రైనింగ్ ఎక్కడ అనేది. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? రిజ్వాన్ సార్. రిజ్వాన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఖమ్మం నుంచి. అవును సార్. ఓకే, మరి స్టార్టింగ్లో మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు డౌట్లు ఉండొచ్చు కదా, ఎలా ఉంటుంది ఏందనేది. కొత్త ప్లేస్ కదా, కొత్త మనుషులు కరెక్ట్గా నేర్పిస్తారా లేదా, చాలా దూరం నుంచి వెళ్తున్నామని చెప్పి డౌట్ ఉంటుంది కదా. అవును సార్. ఉండిందా? అంటే కొంచెం ఉంది సార్. అంటే మనకు 9 to 9 చెప్తారా లేదా, క్లారిటీగా చెప్తారా లేదా అనేది ఒకటి ఉంది. ఎందుకంటే చాలా 9 to 9 అంటే టైమింగ్ సార్. ఓకే, మార్నింగ్ నుంచి నైట్ అంటే అందరు చెప్తారు, అంత టైం వరకు చేపిస్తారో లేదో అనే డౌట్ ఒకటి ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో 1 year నుంచి చూస్తున్నా. ఓకే, చాలా చాలా ఛానల్స్ చూసా. దాంట్లో ఏంటంటే వాళ్ళ మాటలు ఎలా అంటే జస్ట్ నేర్పించి వదిలేద్దాం అన్నట్టున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఏది తెలియని వాళ్ళకి 30 daysలో నేర్పించడం కష్టం సార్. ఇప్పుడు దీని మీద అస్సలు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఎలా అంటే మీ ఛానల్ చూసా, మీ ఛానల్ చూసినప్పుడు బేసిక్, అడ్వాన్స్ అలా ఉన్నాయి కదా సార్. అది ఒక్కటి చూసి ఇక్కడికి వెళ్దాం అనే ఒక థాట్ వచ్చింది. తర్వాత మా దగ్గరలో కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూట్లు, అక్కడ స్టూడెంట్లను కూడా చూశారు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే వచ్చారు, చూసాను నేను ఆల్రెడీ. ఎందుకంటే ఈ ఫీల్డ్లో కొంచెం సైడ్ సేల్స్ వైపు వెళ్ళా. అక్కడ చేసిన వాళ్ళు చూస్తే జీరో నాలెడ్జ్ సార్. నేను నార్మల్గా యూట్యూబ్లో మీ ఛానల్ చూసి కొన్ని నేర్చుకునేవి కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది చూసి ఇక ఇవన్నీ వేస్ట్, ఇక్కడికే వద్దాం అని ఒకటి ఫిక్స్ అయ్యా సార్. ఇంకా ఆల్రెడీ మీరు ఇక్కడికి రాకముందే కొంచెం పరిశీలన చేశారు? అవును, 1 year నుంచి చేస్తున్నా సార్. 1 year నుంచి చేస్తున్నా. అయితే మీరు చెప్పే విధానం అదంతా నచ్చింది సార్. ఓకే, అందుకనే దగ్గరలో ఉన్నా కూడా, ఇది లాంగ్ అయినా కూడా ఇక్కడికి వచ్చేసా సార్. ఓకే, మీరు లాంగ్ గానే వచ్చారు కదా, మరి మీకు న్యాయం జరిగిందంటారా? అవును సార్, 100%. 100% జరిగిందా? నాకు ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది సార్, నేను షాప్ పెట్టి కూడా చేయగలను అనేది. ఓకే, ఈ బ్యాచ్ లో ఎక్కువ క్వశ్చన్స్ పెట్టేది నేనే. సారీ సార్ ఏమైనా డిస్టర్బ్ అయితే. ఎందుకంటే డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న విషయం అయినా నేను చెప్తాను, సార్ ఇదేంటి సార్, ఇదెందుకు అదెందుకని. అయితే సార్ కోప్పడకుండా ఏది చెప్పినా కూడా నవ్వుతూ మంచిగా చెప్పారు సార్. దగ్గర కూర్చోబెట్టుకొని క్లారిటీగా చెప్పారు సార్. ఇప్పుడు క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ లో ఒకరికి చెప్తారు, ఒకరికి చెప్పరు. అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కోలా ఉండిద్ది. కొందరు క్విక్ లెర్నర్స్ ఉంటారు, కొందరికి అసలు అర్థం కాదు. ఇలా ఏంటంటే పక్కన పెట్టుకొని నేర్పిస్తే క్రౌడ్ తక్కువ ఉంటే ఈజీగా అర్థమైంది సార్. అది మాత్రం వాస్తవం. ఎక్కడైనా కానీ తక్కువ మెంబర్స్ ఉంటే మనకి ఎక్కువ కేరింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం అంటే చెప్పలేరు. టీచర్ కూడా అంత దగ్గర పెట్టుకుని అంత కేరింగ్ తీసుకుని చెప్పడం అనేది జరగదు. అందరినీ ఆడ కూర్చోబెట్టుకుని చేపించారా మీ బ్యాచ్లో? అవును సార్. ఒకవేళ డౌట్స్ వస్తే పక్కన కూర్చోబెట్టుకుని నేర్పించారు సార్. ఓకే.